నేటిదిన వాక్య ధ్యానం కొరకు 54వ కీర్తన 6వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఎన్నెన్నో కారణాలు మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. అయితే కారణాలు అనేకములుగా ఉండవచ్చేమో, కానీ నేడు మనం చదివినటువంటి వాక్య భాగం ద్వారా దేవుని యొక్క నామము మంచిది గనుక మనము అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ నామములో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం పరిశుద్ధ గ్రంథములో అనేక విషయాలు చూడగలం. వాటిలో కొన్ని విషయాలు నేడు మనం తెలుసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో తన ఘనమైన నామం నిమిత్తం తన జనులను ఆయన విడనాడని దేవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని నామం ఎందుకు మంచిది అనంటే అది ఘనమైన నామం, అనగా ఏమాత్రం అవమానకరమైనది కాదు. ఆయన పేరు ఒక వ్యక్తి పలుకుట అది అతని జీవితానికి మేలు కలుగు చేస్తుంది. అలానే రెండవదిగా మరొక మాటను మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో ఏలియా గారు బయలు, అస్తారోతు అనేటటువంటి వాటిని పూజించేటటువంటి వారి ఎదుట నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును అని అతడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి వారు తాము సేవించినటువంటి వాటి పేరున ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో భక్తి చేశారు, కానీ ఏమాత్రం కూడా వారు సమాధానం పొందలేకపోయారు. మరుసటి దినాన ఏలియా గారు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయగా దేవుని అగ్ని దిగి ఆ స్థలమందు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చేయటను ఆ సంఘటనలో మనం చూడగలం. మూడవదిగా మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 10వ వచనంలో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకు వారు హృదయమునందు సంతోషించుదురు గాక అని ఇక్కడ పలుకుటను గమనించగలం. దేవుని నామము అది పరిశుద్ధమైనది, అనగా ఏమాత్రం కూడా ఆయనలో అపవిత్రత లేదు. ఇలాంటి అనేక సంగతులు దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన నామములో ఉన్నటువంటి మంచితనాన్ని గల 3 కారణాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, ఆయన నామము ఘనమైనది. రెండోదిగా ఆయన నామమును బట్టి చేసే ప్రార్థనకు ఆయన ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని చేస్తారు. అంత మాత్రమే కాక ఆయన నామము పరిశుద్ధమైనది గనుక నిశ్చయముగా ఎందరైతే ఆయన వెతుకుతారో ఆయన నామమును బట్టి వెతికేటటువంటి వారికి ఆయన సంతోషాన్ని ఇస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన ద్వారా ఏవేవో మీ జీవితంలో పొందలేదని మీరు కృంగిపోక, మొదట ఆయన నామం మంచిది అనేటటువంటి విషయాన్ని గుర్తించిన వారై నాటి ఆ భక్తుని వలె మీరును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారిగా ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాలలో అవి స్థిరపరిచి వాటిని అనుసరించి నడిచి మీరు ఇచ్చినటువంటి దీవెనలు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకునే ప్రియులను తమ ముందున్న సంవత్సరములన్నీ మీరు అనుగ్రహించి దీవెనలు పొంది మీ సాక్షులుగా వర్ధిల్లటానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో మా ప్రియులకు తమ ముందున్నటువంటి దినములన్నిటా మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.